ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. మధ్యాహ్నం కేస్లాపూర్ ఇంద్రవెల్లిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు సీఎం. కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు రేవంత్. ఆ తర్వాత ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. ఇంద్రవెల్లి నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. ఆదిలాబాద్లో ముఖ్యమంత్రి టూర్కు సంబంధించి మరిన్ని వివరాలు దేవిదాస్ అందిస్తారు. ఆదివాసీల పోరుగడ్డ ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనుంది. ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 12 గంటల ప్రాంతం నుంచి ఆదిలాబాద్ జిల్లాకు చేరుకొని అధికార కార్యక్రమాల్లో మొదట పాల్గొంటారు. నాగోబా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం నాగోబా పుణ్యక్షేత్రానికి సంబంధించిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే నాగోబా ప్రజా దర్బార్ హాల్లో మహిళా సంఘాలు, ఆదివాసీల సంఘాలతో సమావేశమవుతారు. అనంతరం అక్కడ 1:45 నిమిషాల కార్యక్రమం అనంతరం ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చేరుకొని 29 మంది అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు. 1981 ఏప్రిల్ 20 రోజున ఇంద్రవెల్లిలో జరిగిన పోలీసుల కాల్పుల్లో 29 మంది మరణించారు. 19 మంది స్పాట్ డెడ్ కాగా మరో 9 మంది చికిత్స పొందుతూ చనిపోయారు. ఓవరాల్గా చూస్తే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలో హాజరు కానున్నారు. ఓవరాల్గా చూస్తే మొదట అధికార కార్యక్రమాలతో బిజీగా షెడ్యూల్ ఉంది. అనంతరం ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభకు చేరుకొని తమ పార్టీ కార్యాచరణను ప్రకటించనున్నారు. కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత సినిమా ఉంటుందని టీఆర్ఎస్ నేతలు ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే గత 10 ఏళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టులను విస్మరించారు, గిరిజన సంక్షేమాన్ని కూడా విస్మరించారనే ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇక్కడ మిషన్ భగీరథ డిజైన్ లోపాల వల్ల ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. మరోవైపు పౌష్టికాహారంతో ఆదివాసీ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన సమస్యలను గత పాలకులు విస్మరించారనే ఆందోళన వ్యక్తం అవుతుంది. రేవంత్ రెడ్డి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రంలో జిల్లాల్లో మొదటి పర్యటన ఆదిలాబాద్ జిల్లా కావడంతో ఇక్కడ రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలపైన అంతా చర్చ నడుస్తుంది. రాజకీయ వర్గాలు కూడా సీఎం సభను దృష్టి సారించారు. తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతో ఇవాళ రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెస్ సభ జరగనుంది. ఈ పాటికే ఇక్కడి నుంచే ఏదైనా ఇంపార్టెంట్ ప్రకటన వెలువడుతుందని రాజకీయ విశ్లేషకులు, విపక్షాలు ఎదురు చూస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు సైతం ఈ రేవంత్ రెడ్డి సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీగా జన సమీకరణ తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు 160 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఆదివాసీల సంక్షేమంపై తమ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పనున్నారు. అలాగే 1981లో మరణించిన అమరవీరుల కుటుంబాలకు ఆ ప్రభుత్వ చేయుతను ఇవ్వనున్నారు. ఈ 15 మంది అమరవీరులను గుర్తించి వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించనున్నారు. ఓవరాల్గా చూస్తే ఆదివాసీల పట్ల తమ చిత్తశుద్ధి ఉందని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఇంద్రవెల్లి సభ నుంచి.